మిత్రమా, వారాహీదేవి చరిత్రను ఇవాళ మనం తెలుసుకుందాం. వారాహీదేవి భక్తుల ప్రాశస్త్యానికి ప్రసిద్ధి పొందిన మాతా దేవతలలో ఒకరు. ఆమె వైష్ణవీ దేవతలలోనూ శక్తి మతంలోనూ ప్రత్యేక స్థానం పొందారు. వారాహీదేవి యొక్క పుట్టుక, ఆమె యొక్క మహిమలు పురాణాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. వారాహీదేవి పుట్టుక. వారాహీదేవి విశ్వరూపాన్ని ధరించిన దేవి. ఆమె లెక్క లేనన్ని దుష్ట శక్తులను సంహరించేందుకు భక్తుల రక్షణ కోసం సృష్టించబడ్డారు. వారాహీదేవి భూదేవి అవతారమైన మాత. శ్రీ మహావిష్ణువు వారాహ అవతారం తీసుకొని హిరణ్యాక్షుడి చేతిలో నుంచి భూమాతను రక్షించగా వారాహీదేవి అక్కడే జన్మించారు. ఆమె స్వర్ణవర్ణం, నల్లటి కళ్ళు, కొంచెం భయంకరమైన రూపం కలిగి ఉంటుంది. వారి చేతిలో త్రిశూలం, ఖడ్గం, పాశం, అనేక ఆయుధాలు ఉంటాయి. వారాహీదేవి అశ్వనీ నక్షత్రం. వారాహీదేవి అశ్వనీ నక్షత్రం అధిపతిగా పూజించబడతారు. ఇక వారాహీదేవి కథలు మరియు మహిమలు తెలుసుకుందాం. మహిషాసుర సంహారం. వారాహీదేవి మహిషాసురుడి సంహారం చేయడానికి దేవతలు పిలుపునిచ్చినప్పుడు వచ్చారు. ఆమె తన శక్తితో మహిషాసురుడిని వధించి దేవతలను రక్షించారు. అష్టమాత్రికలు. వారాహీదేవి అష్టమాత్రికా దేవతలలో ఒకరు. ఆమె శక్తి మరియు భయంకర రూపం కలిగి ఉండి భక్తులను కష్ట సమయంలో రక్షించేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక వారాహి పూజా విధానాన్ని తెలుసుకుందాం. వారాహి అమ్మవారి పూజా విధానాన్ని తెలుసుకుందాం. వారాహి దేవిని శుక్రవారం రోజున లేదా పౌర్ణమి రోజున పూజిస్తే శుభం కలుగుతుంది. ఆమె పూజలో నారీకేళం, సాంబ్రాణి, గంధం, పుష్పాలు, చందనం, కుంకుమ వంటి వాటిని ఉపయోగిస్తారు. ఇక వారాహీదేవి అమ్మవారి మహత్వాన్ని గురించి తెలుసుకుందాం. వారాహీదేవి అనేక దుష్ట శక్తులను, భయంకరమైన శత్రువులను సంహరించడానికి ప్రసిద్ధి చెందారు. భక్తుల కష్టాలను తీర్చే శక్తిగా ఆమెను కొలుస్తారు. వారాహీదేవిని స్మరించిన వారికి భయం పోయి ధైర్యం, ధనం, ఆరోగ్యం కలుగుతాయి. ఇక వారాహీదేవి కథలు మరియు లీలలు తెలుసుకుందాం. వరాహ అవతారం మరియు వారాహీదేవి అవతరణ. వారాహీదేవి పుట్టుక కథ శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో మొదలవుతుంది. హిరణ్యాక్షుడు భూమిని అపహరించి పాతాళంలో దాచడంతో మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి భూమాతను రక్షించాడు. ఈ సందర్భంలో వారాహీదేవి అవతరించిందని పురాణాలు చెబుతాయి. వరాహదేవుని శక్తి భాగం ద్వారా ఆమె తన రూపం పొందింది. చండముండ సంహారం. వారాహీదేవి చండముండ అనే రాక్షసులను సంహరించడానికి దుర్గాదేవి ఆదేశంతో యుద్ధ రంగానికి అడుగు పెట్టారు. తన భయంకర రూపంతో వారాహీదేవి రాక్షసులను నాశనం చేసి దేవతలను రక్షించేందుకు ప్రాచుర్యం పొందారు. రక్షణ దేవత. వారాహీదేవి రక్షణ దాయకురాలు. భక్తులు తనను ఆపదలో, కష్టాలలో స్మరిస్తే వారాహీదేవి తక్షణమే రక్షణ కలిగిస్తుంది. ఆమెను పూజించడం ద్వారా దుష్ట శక్తులు, నెగిటివిటీ, దురదృష్టం తొలగిపోతాయి. వారాహీదేవి నవరాత్రి మహిమలు. వారాహీదేవిని ముఖ్యంగా నవరాత్రులలో పూజిస్తారు. నవరాత్రులలో 3వ లేదా 5వ రోజున ఆమెకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వారాహీదేవి నవరాత్రి మహిమలు. వారాహీదేవిని ముఖ్యంగా నవరాత్రులలో పూజిస్తారు. నవరాత్రులలో 3వ లేదా 5వ రోజున ఆమెకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో తంత్ర మంత్ర పూజలు చేస్తే మరింత శక్తిని పొందవచ్చు. వారాహీదేవి యొక్క స్తోత్రాలు మరియు మంత్రాలు. వారాహీదేవి అష్టకం. వారాహీదేవికి సమర్పించబడిన అష్టకం భక్తుల మనోభీష్టాలను తీర్చడానికి ప్రసిద్ధి చెందింది. వారాహి మంత్రం. ఓం హ్రీం వారాహ్యై నమః అనే మంత్రం ద్వారా భక్తులు వారాహీదేవిని స్మరిస్తారు. ఈ మంత్రం జపించడం ద్వారా భయం పోయి ధైర్యం, సాంత్వన కలుగుతాయి. ఈ మంత్రాన్ని మరొకసారి జపిద్దాం. ఓం హ్రీం వారాహ్యై నమః. ఇక
వారాహి అమ్మవారి ప్రముఖ పుణ్యక్షేత్రాలు తెలుసుకుందాం. శ్రీముష్టం తమిళనాడు. శ్రీముష్టం తమిళనాడులో ఉన్న ప్రసిద్ధ స్థలం. ఇక్కడ వారాహీదేవిని శక్తివంతమైన ఆలయంలో పూజిస్తారు. ఈ ఆలయం విశేషంగా తంత్ర పూజలకు ప్రసిద్ధి పొందింది. నేమిలి తమిళనాడు. నేమిలిలోని వారాహి ఆలయం శక్తి పూజలకు ప్రసిద్ధి. ఇక్కడికి భక్తులు సంతాన ప్రాప్తి, ఆరోగ్య సమస్యలు వంటి కోరికలతో వచ్చి పూజలు చేస్తారు. ఇక వారాహీదేవిని పూజించే విధానాన్ని తెలుసుకుందాం. పూజా మందిరంలో వారాహీదేవి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేయాలి. ఆమెకు కుంకుమ, పసుపు, పూలు, దీపారాధన చేయాలి. నైవేద్యంగా పంచామృతం, నేరేడి పండు, పాలు నైవేద్యంగా సమర్పించాలి. ఓం శ్రీం హ్రీం క్లీం వారాహి దైవై నమః అనే మంత్రం జపిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. వారాహీదేవిని విశ్వాసంతో, భక్తితో పూజిస్తే మనసుకు శాంతి, జీవితానికి ఆనందం, రక్షణ లభిస్తాయి. ఆమె అనుగ్రహం పొందేందుకు పూజా విధానాలు పాటించాలి, సత్కార్యాలు చేయాలి.